చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం కృష్ణాపురంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని టీడీపీ నాయకులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి తమ ముందు ఉంచితే తప్ప అంత్యక్రియలు చేయమని మృతుని కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. అంత్యక్రియలకు హాజరైన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి వారితో కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని వారికి తెలిపారు. శాంతించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఉపక్రమించారు. మృతదేహంపై పార్టీ కండువా కప్పి నేతలు నివాళులర్పించారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మదనపల్లి ఎమ్మెల్యే తెలిపారు. హత్య జరిగిందని తెలిసినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతేనేమి, జిల్లా యంత్రాంగము, ఎమ్మెల్యేలు అవుతేనేమి అందరూ కూడా చెల్లించిపోయి ఇంత దారుణాన్ని వడిగట్టిన దోషులను వెంటనే శిక్షించాలా, న్యాయస్థానాలు వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు, వాళ్ళని అట్లే జైలుకి ఎక్కించి కుటుంబాలకు తీయాలని చెప్పి వాళ్ళ కుటుంబాలు రోధిస్తుంటే మేము మాటల్లో చెప్పలేక ఓదార్చలేకపోతున్నాం. ఎందుకంటే ఈ సంఘటన రాష్ట్రంలోనే ఎక్కడ కూడా జరిగిండదు. ఎందుకంటే ఒక దాడి కాదు, 2 దాడులు కాదు, 3 కాదు, తల్లి మీద, బిడ్డ మీద, కోడల మీద, కడాకు తండ్రి మీదనే హతమార్చిన వ్యక్తి ఇంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కూడా ఉండేదానికి వీలు లేదు. ఈరోజు సభ్య సమాజం అని చెప్పేటట్టుగా ఈ చేసిన చర్యకి ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. తప్పకుండా రామకృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్న బాబన్న మేమందరం ఉన్నాము. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా కానీ తప్పకుండా ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లే నాకు మదనపల్లి, ఏ అవసరం ఉన్నా మేము ఉన్నాము. అతనికి మాత్రం ప్రజాస్వామ్యంలో ఉన్న మన పోలీస్ వ్యవస్థ ప్రకారం, ఐపీసీ ప్రకారం ఆయనకి ఏమి శిక్ష పడల్లా అది తప్పకుండా పడేట్టుగా చూస్తాము. ఇదే కాకుండా అతనికి సంబంధిత మనుషులు ఎవరెవరు ఉన్నారు, ఎవరైతే ఆయన ఫోన్లో మాట్లాడుతూ వీళ్ళ పైన నరకేదానికి కొడుకులు తీసుకు వెళ్ళాడు, ఆ మాట్లాడిన మనుషులు, ఆయన వెనుకున్న మనుషులు అందరూ కూడా కేసులోకి వస్తారు. ఎక్కడ కూడా వదిలేది లేదు.